మరి రాష్ట్రంలో చూస్తున్నాం ఏదైతే సచివాలయం ఫర్నిచర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సెటప్ అయ్యించారని దాదాపు 7 కోట్లు విలువ చేసే ఫర్నిచర్ అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి మనకు. దాన్ని ఉద్దేశించి కొడాల నాని గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఆ ముష్టి ఫర్నిచర్ ఎంతైందో చెప్తే ముఖాన్ని కొడతామని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ కూడా ఆయన వ్యక్తిగత విమర్శలకు కూడా పాల్పడుతూ ఉన్నారు. ఈ రోజున గుడివాడలో ఆయన మీద కేసులు పెట్టే పరిస్థితి కూడా వచ్చింది. ఎలా అనిపిస్తుంది అసలు ఆయనకి ఎటువంటి సమాధానం చెప్తారు కొడాల నాని గారు? నమస్కారం అండి. కొడాలి నాని గుడివాడ నియోజకవర్గానికి 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యే. 2004, 2009 తెలుగుదేశం తరపున, 2014, 2019 వైసీపీ తరపున ఎమ్మెల్యే. ఆయన 20 సంవత్సరాలు పైగా మినిస్టర్ గారు. ఒక జిల్లాలో ఒక ప్రముఖ నాయకుడు కృష్ణా జిల్లాలో వైసీపీకి. ఇప్పుడు ఆయన ఏమన్నారు, ఫర్నిచర్ని ముష్టి ఫర్నిచర్ అన్నారు. ముష్టి ఫర్నిచర్ కాదండి, అది ప్రజల డబ్బులతో పన్నుల రూపంలో కొన్న ఫర్నిచర్ అది. సరే, ఇప్పుడు అప్పట్లో మీరు ఏమనుకున్నా మనం ఏమనుకున్నా గూగుల్ తల్లి ఉందిగా, గూగుల్ తల్లిలో కొట్టండి. అప్పుడు కోడల శివప్రసాద్ గారు ఏమన్నారు, ఫర్నిచరు ఉంది, దానికి ఎంతైతే డబ్బులు కట్టాలో నేను కడతానంటే అప్పుడు మీరు ఎట్లా అన్నారు, మీరు ఏమన్నారు, అవన్నీ మీకు గుర్తులేదా, కేసు పెట్టాలన్నారు, శిక్ష పడాలన్నారు, అవన్నీ మీకు గుర్తులేదా? అసలు మీ ప్యాలెస్లో మీ దాంట్లో సచివాలయం ఫర్నిచర్ ఎందుకుంది? సచివాలయానికి వెళ్ళి మీరు పాలించాలి. సీఎం అంటే ఎవరు? సచివాలయానికి వెళ్ళి. మీరు ఎందుకు వెళ్ళలేదు మరి సచివాలయానికి? ఫస్ట్ పాయింట్. 7 కోట్ల రూపాయలు. సరే, 7 కోట్ల రూపాయలు ఎవరి డబ్బులు నుంచి ఇస్తారు? ఇప్పుడు జగన్ రెడ్డి డబ్బుల్లో నుంచి ఇస్తారా? మరి 2004లో జగన్ రెడ్డి అఫిడవిట్ ఎంత? 2004లో వాళ్ళ నాన్నగారు అఫిడవిట్ వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తి ఎంత ఉంది? 2009కి వచ్చేటప్పుడు ఆస్తి ఎంత ఉంది? 2014లోకి ఎంత ఉంది? 19లోకి ఎంత ఉంది? ఈ 2024 అఫిడవిట్లో ఎంత ఉంది? ఈ డబ్బు అంతా ఎవరిది? అవినీతి డబ్బు. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బా, అవినీతి చేసిన డబ్బు కాబట్టి ముష్టి డబ్బులు అని అంటారు. అది మీరు కరెక్ట్గా మాట్లాడారు. మీ మీద కేసులు పెట్టారు, ఆల్రెడీ పెడుతున్నారు. మీరు మొదటి నుంచి నోటి దురుసు వాక్యం మాట్లాడడం, ఆడమ్మ మొగుడు ఈడమ్మ మొగుడు ఇట్లానే మాట్లాడడం తప్ప ఏనాడైనా ఒక మంత్రిగా కానీ ఒక ప్రజాప్రతినిధిగా కానీ మీరు ఏనాడైనా మాట్లాడినారా? వాళ్ళెవడో కుర్రాళ్ళు వచ్చి ఇంటి మీదకి వచ్చి కోడిగుడ్లు వేయించుకునే దాకా తెచ్చుకున్నారు. మీరు పారిపోయారు. ఎలక్షన్ కౌంటింగ్ మొదలవంగానే గంటకే పారిపోయారు కౌంటింగ్ కేంద్రం నుంచి. ఇవన్నీ మేము అనొచ్చు. అంతకుముందు లారీలు వ్యాపారం చేసేవాడు అంట, ఫైనాన్షియల్ డబ్బులు ఎగ్గొట్టి ఆగిపోయినాడు అంట, ఆ ఫైనాన్స్ నుంచి తప్పించుకోవడానికే పాదయాత్ర చేసావంట, ఆ ఫైనాన్స్ నుంచి తప్పించుకోవడానికే వైసీపీలోకి వెళ్ళావంట, అవినీతి డబ్బులతోటి నువ్వు అన్నీ సెటిల్మెంట్ చేసుకున్నావంట. ఇవన్నీ నేను అనొచ్చు, కానీ నేను అన్నాను. ఎందుకనంటే మేము అలాంటి వాళ్ళం కాదు. సో నువ్వు కూడా పద్ధతి మార్చుకుని ఒక మనిషిలాగా, ఒక ప్రజాప్రతినిధిలాగా మాట్లాడి, అదే వీధి రౌడీలాగా, గుట్కా తాగినోళ్ళలాగా, గంజా తాగినోళ్ళలాగా మాట్లాడడం అది సబబు కాదు. ఇంట్లో లేడీస్ న్యూస్ ఛానల్ చూస్తున్నారు. ఇప్పుడు నీలంటోడు మాట్లాడుతుంటే దానికి కూడా ఏ రేటింగో అడల్ట్ రేటింగో ఇవ్వాల్సి వస్తుంది. పిల్లలు బూతులు నేర్చుకున్నారు. పోనీ ఇవన్నీ కాదు అబ్బాయి, నువ్వు ఏ శాఖకి? నువ్వు పౌర సరఫరాల శాఖ మంత్రివి నువ్వు. సరే, నీ పౌర సరఫరాల శాఖ మంత్రిలో ఉన్నప్పుడు 750 కోట్లు పెట్టి సంచులో వేయించాడు. దాని కేసు తీస్తే బయటకు తీస్తే ఏమవుతావు? తీస్తారనుకోండి, తీక ఏమి ఉండదు. తీస్తే ఏమవుతావు? అవినీతి సొమ్ముతోటి కెసనో పెట్టావు గుడివాడలో. అది కెసినో పెట్టినోడు కూడా నిన్ను ఈరోజు అమనాభూతులు తిడుతున్నాడు. చికాగో ఆడి పేరు ఏదో ఉంది, వాడు నిన్ను తిడుతున్నాడు. నువ్వు దొంగ నా కొడుకువి, పొరంబోకు నా కొడుకువి, రాయేసుకుని ఏరుకునే నా కొడుకు అని తిడుతున్నాడు ఆయన. నేను కాదయ్యా తిట్టింది, అది ఆయన తిట్టు. నీకు ఏమో ఉంటే ఆయనకి నువ్వు చూసుకో, నాకు సంబంధం లేదు. నేను తిట్టను, బేసిక్గా నేను ఎవరిని తిట్టను. సో అట్లాంటి తిడుతున్నారు. నువ్వు గుడివాడికి ఏం అభివృద్ధి చేసావు? వాన వచ్చిందంటే గుడివాడ రైతు బజార్ నిలిగిపోతుంది. విజయవాడ కంకిపాడు నుంచి గుడివాడ వెళ్ళే రోడ్డు గోతుల రోడ్డే. పోనీ గుడివాడ డెవలప్మెంట్ చేసావా? 2004, 2009లో ఏం చెప్పే ప్రజలకి? నేను తెలుగుదేశంలో ఉన్నాను, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి డబ్బులు ఇవ్వలేదు అన్నావు. 2014లో ఏమన్నావు? మళ్ళీ నేను ప్రతిపక్ష నాయకుల్లోనే ఉన్నాను, డబ్బులు ఇవ్వలేదు. 2019లో మంత్రిగా నువ్వేం చేసినావు? గుడివాడికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చినావా? ఆర్టీసీ కాంప్లెక్స్ మునిగిపోతే నువ్వు పైకి లేపినావా? రైతు బజార్ మునిగిపోతే పైకి లేపినావా? నువ్వేం చేసినావు? ఏమీ చేయలేదు. కానీ నువ్వేంటయ్యా చేసిందంటే చంద్రబాబు నాయుడు తిట్టడం, లోకేష్ని తిట్టడం, మా అమ్మ అంటే భువనేశ్వర్ అమ్మగారిని. ఎందుకని మేము అమ్మ అంటామంటే, ఎంతోమంది కార్యకర్తల పిల్లలు రాజశేఖర రెడ్డి గారిని ఎవరైనా చంపితే ఆ పిల్లలందరినీ చదివించడం, పేద విద్యార్థులు చదివించడం, ఆంధ్రప్రదేశ్లోని విపత్తు ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుండి నడిపించడం, ఆ ట్రస్ట్ నడిపిస్తున్నాం కాబట్టి ఎవరు మంచి పని చేసినా లేడీని నేను అమ్మ అంటాను. అమ్మగారిని తిట్టడం ఇది నువ్వు చేసిన పని. సో ఇప్పటికైనా పద్ధతి మార్చుకో. నువ్వు 7 కోట్లు కట్టవద్దు, నువ్వు చెయ్యవద్దు. కట్టేటట్టయితే నువ్వు అవినీతి సొమ్ము కాకుండా నీతిగా సంపాదించిన సొమ్ము కట్టండి.
నువ్వు ఎట్లా అవినీతి సొమ్ము మాకు కట్టక్కర్లేదు, మీ మీద కేసులు అయితే పడతాయి, అసలు ఎందుకు వేసుకున్నావు ఇంట్లో ఫర్నిచరు, సెట్టింగ్ ఎందుకు వేసావు, గుడి సెట్టింగ్ వేసావంటే నువ్వు గుడికి వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి నువ్వు తీర్థప్రసాదాలు తీసుకోబట్టి గుడి సెట్టింగ్ వేసుకున్నావు, అసలు సచివాలయంలో సెట్టింగ్ ఏందిరా స్వామి, అసలు ఎన్ని రోజులు నువ్వు సచివాలయంలో అనుకున్నది అది నీ ఇంట్లో సెట్టింగా, ఆ సెట్టింగ్ ఎట్లా ఉందంటే ఇల్లు ఎట్లా ఉందో బాబోయ్, అసలు ఆ ఇల్లు ఎన్ని కోట్లు పెట్టి దాంట్లో ఫర్నిచర్లు అన్నావు, కిటికీలకి రిపేర్లు అన్నావు, కాఫీలు టీలకి తాగడానికి 4 లక్షల జీవోలు బయటకు వస్తున్నాయి, దొంగ జీవోలు ఎన్ని ఉన్నాయో. సో ఇవన్నీ కాదులే కానీ కొడాలని పద్ధతి మార్చుకో. మా బాబు గారికి ఏదో సవాలు విసిరావంట కదా, అది ఎప్పుడు వచ్చి చేసేసావు అనుకో, మా కార్యకర్తలందరూ కాస్తంత నీ మీద కోపం తగ్గుద్ది, ఒక 1% తగ్గుద్ది, మిగతా 99% అయితే అట్లనే ఉంది. ఆ బాబు గారికి ఏదో చేస్తానన్నామంట, గెలిస్తే నువ్వు ఓడిపోయావు, మరి అది ఎప్పుడు వచ్చి చేస్తున్నావు. గుంటూరులో బ్యానర్లు కూడా కట్టారు మా బాబాయ్ గారు. సో అదేదో తొందరగా కానిచ్చేసి రాజకీయ సన్యాసం కూడా అన్నామంటగా, ఈసారి తర్వాత నేను పోటీ చేయను అన్నామంట కదా, రాజకీయ సన్యాసం కూడా తీసేసుకో. ఇక్కడ కనిపించద్దు, గుడివాడ కానీ బెదవాడ కానీ ఎక్కడ కూడా కనిపించమని.